ఈ నెల 28న వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహిస్తామన్నారు దేవినేని అవినాష్. రాష్ట్ర ప్రజలందరూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలపాలని సూచించారు. ఇక అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ర్యాలీగా వెళ్లి ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్ఓకి వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఇక దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి నియోజకవర్గంలో గల అన్ని వర్గాల ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని ప్రతి ఒక్కరిని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని గారు కలుపుకుని ర్యాలీగా ఏదైతే మెడికల్ కాలేజీల ఒక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం రేపు 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు మల్లాది విష్ణు గారు, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ గారు, రూహుల్లా గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గారే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ యొక్క 10 రోజుల నుంచి గారా మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అన్యాయం, ఈ యొక్క 15 నెలలుగా సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలని చెప్పని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కళను సాకారం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తే ఈరోజు డబ్బులకి కకృతిపడి, కమిషన్లకు కకృతిపడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ గారు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం మీద 11 మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా 17 మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించడం, అందులో ఎన్నికల ముందే 5 కాలేజీలు ప్రారంభించడం, ఎన్నికల కోడ్లో కూడా 2 కాలేజీలు రెడీ అయిపోయి అవి ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. మిగతా 10 కాలేజీలు కూడా నిర్మాణ స్థాయిలో వివిధ దశల్లో జరుగుతున్నాయి. వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించడం కానివ్వండి, హాస్పిటల్ నిర్మాణానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ముందుకు తీసుకొస్తే వాటిని అమ్ముకునే విధంగా, వైద్యాన్ని అమ్మే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే వైద్యాన్ని ఉచితంగా చేయించాలి, అదేవిధంగా వైద్యం చదువుకునే చదువుల పిల్లలకు కూడా ఉచితంగా చదివించాలని ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు పెడితే వాటిని ప్రైవేటు వ్యక్తులకి, పెట్టుబడిదారులకి, బడాబాబులకి